స్ట్రీట్ స్టైల్‌లో ఎగ్ రైస్ ఎలా చేసుకుందామో చూసేద్దాం. వచ్చేసేయండి. ఆనియన్స్, క్యారెట్టు, పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకోండి. అలాగే మసాలా ఎగ్స్ రెడీగా చేసి పెట్టేసుకొని, కడాయిలో ఆయిల్ వేసి, ఎగ్స్ వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఎగ్స్ అంతా ఫ్రై అయిన తర్వాత మనం కట్ చేసుకున్న వెజిటబుల్స్ వేసి ఒక 3, 4 మినిట్స్ మంచిగా వేయించుకొని, చల్లారబెట్టిన రైస్ వేసి, మసాలాలు అలాగే సోయా సాస్, కొంచెం చిల్లీ సాస్ కూడా యాడ్ చేసుకొని, రైస్‌ని ఒక 3, 4 మినిట్స్ హై ఫ్లేమ్‌లో మంచిగా ఫ్రై చేసుకొని, ఫైనల్‌గా కొత్తిమీర యాడ్ చేసుకుంటే టేస్టీ ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయిపోయింది. ఆనియన్‌తో కలుపుకొని తింటే టేస్ట్ అయితే అద్దరిపోతుంది. నేనైతే ఆల్మోస్ట్ చాలా రోజుల తర్వాత ఎగ్ రైస్ అయితే ప్రిపేర్ చేశాను. ఈసారి ఎందుకో మరి టేస్ట్ అయితే భలే వచ్చింది. ఘాటుగా, స్పైసీగా మసాలాలన్నీ పర్ఫెక్ట్‌గా సరిపోయాయన్నమాట. తింటుంటే నాకైతే కళ్ళలో నీళ్ళొస్తున్నాయి. అంత బాగా కుదిరిందనమాట. భలే ఉంది. మా బావ ఇప్పుడే వచ్చాడు రూమ్‌లోకి. ఆ! 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 అని దాని మీద పడుతున్నాడనమాట. మా అత్తమ్మ "నువ్వు తినకూడదురా" అని చెప్తా ఉంది. ఇంకా నేనైతే వీడియో మళ్ళీ మధ్యలో పోతుందేమో అని చెప్పేసి వాళ్ళ సైడ్ కూడా తిరగకుండా అలాగే మంచిగా తింటున్నాను. బయట వాళ్ళంతా కనిపిస్తున్నారని మా అత్త అయితే డోరేస్తాంది.